హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫోటో ఫ్రేమ్ కావాలని కస్టమర్ ఇచ్చారు. వారికి బర్త్డే విషయానికి ఇవ్వడానికి ఫోటో ఫ్రేమ్ కావాలన్నారు. దానికి సంబంధించిన ఫొటోస్ ఇచ్చారు. అవి వర్క్ చేసి ఎలా చేశాను చూడండి. ఫ్రేమ్ ప్రింటింగ్ చేసి ఫ్రేమ్ లామినేషన్ చేశాను. లామినేషన్ ఫ్రేమ్ అండి ఇది. చూడండి ఎలా ఉంటుందో. ఫస్ట్ ప్రింటింగ్ అవుతుంది. ప్రింటింగ్ అయ్యాక ప్రింట్ వచ్చేసిందండి. బయటకు వచ్చేస్తుంది ప్రింట్. దానికి ఎలా లామినేషన్ చేశాను చూడండి. లామినేషన్ మిషన్ మీద లామినేషన్ చేసేసి లామినేషన్ ఉంది. అది లామినేషన్ అయ్యాక జాగ్రత్తగా చేయాలి లామినేషన్. కంప్లీట్ అయిపోయింది లామినేషన్ చేయటం. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఫ్రేమ్ వుడ్కి అంటియాలి. దాన్ని తీసుకెళ్ళి వుడ్కి తీసుకొచ్చేసి ఇక్కడికి పక్కన పెట్టేసి ఫోటోని వుడ్కి గమ్మేసి ఈ ఫ్రేమ్ అది వుడ్కి గమ్మం పూసేసి దాన్ని స్టిక్ చేయాలి. ఫోటోని స్టిక్ చేసి దానికి రోలర్తో కొంచెం ప్రెస్సింగ్ చేశాక అప్పుడు హుడ్ వేయాలండి. గమ్ము పూస్తున్నాము. నిన్న చేసింది అది అద్దం ఫ్రేమ్ అండి. ఇది వచ్చేసి లామినేషన్ ఫ్రేమ్. ఇది అద్దం ఉండదు దీనికి. ఓన్లీ వుడ్ మీద స్టిక్ చేస్తే లామినేషన్ అయిపోతుంది. లామినేషన్ చేసి కరెక్ట్గా చూసుకొని ఫ్రేమ్ కరెక్ట్గా తిక్కించుకోవాలి. ఎగుడు దిగుడు వస్తే ఫ్రేమ్ ఫోటో వేస్ట్ అయిపోతుంది. జాగ్రత్తగా చూసుకొని సైజ్ 4 వైపులా కరెక్ట్గా ఉంచుకొని దాన్ని రోలర్ తోటి ప్రెస్సింగ్ చేయాలి. అలా ప్రెస్సింగ్ చేశాక సైడ్ ఉన్న కవర్ కట్ చేసుకోవాలి. అంత వేస్ట్ ఉండదు. అలా ప్రెస్ చేస్తే గమ్ అతికిందండి. స్టిక్ ఫోటోకి ఫుడ్కి మధ్యలో గమ్ గట్టిగా అతికిపోవాలని అలా స్టిక్ చేసి రోలర్తో రోల్ చేశాను. ఇప్పుడు దాన్ని కట్ చేయాలి. ఆ సైడ్ ఉన్న కవర్స్ కట్ చేసేసి చాలు తీసుకొని కట్ చేస్తున్నాను. నాలుగు వైపులా కటింగ్ చేస్తున్నాము. చేసుకున్నాక ఫ్రేమ్ తీసుకొచ్చేస్తున్నాము. ఫ్రేమ్ దాంట్లో పెట్టేసి పిన్ పంచ్ ఉంటుంది, దాంతో పంచి వేసేయాలి. ఫోర్ సైడ్స్ వేయాలండి. పిన్స్ అయ్యాక దానికి వెనకాల స్టిక్కర్ వేసుకోవాలి. బ్లాక్ స్టిక్కర్ మన దగ్గర బ్లాక్ స్టిక్కర్ ఉంది. ఆ స్టిక్కర్ని ఆ పిన్స్ ఆపడుకోకుండా స్టిక్కింగ్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఫ్రేమ్ రెడీ అయింది. దీనికి ఇప్పుడు వెనకాల గోడకు తగిలించడానికి హుక్స్ కావాలి కాబట్టి హుక్స్ వేయాలి. స్టిక్స్ టేప్ వేసుకోవాలి. చూడండి ఎలా ఉంటుందో.
ప్రీమియం క్వాలిటీతో ఇస్తామండి ఫ్రేమ్స్. కరెక్ట్ స్టిక్ చేసుకోవాలి. బర్త్డే గిఫ్ట్కి కస్టమర్ వచ్చి ఫ్రేమ్ కావాలంటే ఫొటోస్ సెల్ ఫోన్లో ఉన్నాయన్నారు. వాటిని వాట్సాప్లో తీసుకుని వర్క్ చేసి టైం చాలా ఈవినింగ్ వచ్చారు వాళ్ళు. పాపం సాయంత్రం పూట ఫ్రేమ్ కావాలని వచ్చేసారు. చేసి ఇచ్చాను వాళ్ళకి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బాగుందని. ఓకే, వెనకాల స్టిక్ చేయడానికి గోడకి తగ్గించుకోవడానికి మనకి అది హుక్స్ పెడుతున్నాను చూడండి. నేను రీసెంట్గా ఒక మిషన్ తీసుకున్నానండి. చాలా వర్క్ చేస్తుంది. అది చిన్నది మిషన్, మంచిగా పనిచేస్తుంది. దాంతోనే నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. కరెక్ట్గా మిడిల్లోనే అది పిన్ పెట్టుకోవాలి, లేకపోతే అటు ఇటు అయితే ఫోటో ఫ్రేమ్ సైడ్కి వెళ్ళిపోతుంది. కరెక్ట్గా మెజర్మెంట్స్ చూసి పెట్టాలి దాన్ని. గోడకి ఆనుకోకుండా చిన్న చిన్న రబ్బరీ ఉంటాయి కూడా స్టిక్ చేస్తున్నాము కింద సైడు. వాళ్ళకి లేట్ అవుతుంది అంటున్నారు కస్టమర్లు. పాపం వాళ్ళు వచ్చి షాప్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి 1/2 అవర్లోనే ఇచ్చేసాము. చాలా అయిపోయిందండి కంప్లీట్ వర్క్. సార్ చూడండి ఎలా ఉందో ఫోటో. మిడిల్లో ఉందో ఏదో చూస్తున్నాను. అది ఓకే, డన్. మిడిల్ కొన్ని ఉంది. ఓకే, చూడండి ఫోటో ఫ్రేమ్ రెడీ. మరి కొంచెం క్లాత్తో క్లీన్ చేసేసి కస్టమర్కి ఇచ్చేసి